భాగంగా పైప్ లైన్ పగలగొట్టిన ప్రదేశాన్ని పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముండితోక జగన్మోహన్ రావు పచ్చ నేతలు రాబందుల్లా నియోజకవర్గంపై వాలిపోయి సంపద సృష్టిస్తున్నారని, మీ అక్రమ సంపాదన కోసం ఇంతటి దుర్మార్గాలకు పాల్పడతారా అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముండితోక జగన్మోహన్ రావు రైతు పొలంలో పైప్ లైన్ మార్చడానికి కుదిరిన డీల్లో భాగంగా R&B స్థలంలో వేరే పైప్ లైన్ వేసి జాయిన్ చేయడానికి రంగం సిద్ధం చేసిన ప్రదేశాన్ని ప్రజలకు చూపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముండితోక జగన్మోహన్ రావు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల పట్టణ అధ్యక్షులు, వీరులపాడు మండలం అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పలువురు రైతులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డౌన్ కూటమి, డౌన్ కూటమి, డౌన్ కూటమి, డౌన్ కూటమి, ప్రజల దాహాన్ని తెచ్చలేని కూటమి, ప్రజల దాహాన్ని తెచ్చలేని కూటమి, ప్రజలకు దాహాన్ని తెచ్చిన కూటమి, అవినీతి కూటమి, అవినీతి కూటమి, అవినీతి కూటమి, డౌన్ కూటమి, డౌన్ కూటమి, డౌన్ కూటమి. ఈ విషయం గురించి మాట్లాడుకోవడం జరిగింది. దాదాపుగా వారం రోజుల నుంచి వీర్లుపాడు మండలానికి నీళ్లు రావట్లే. అక్కడ ప్రజలకు ఏం చెప్తున్నారంటే పైప్ లైన్ ఇక్కడ పగిలిపోయింది కాబట్టి మరామతులు చేస్తున్నాం, దాని సందర్భంగా నీరు రావట్లేదని చెబుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రైతు ఈ పొలాన్ని రియల్ ఎస్టేటర్స్కి అమ్మారు. అమ్మిన తర్వాత ఈ పొలంలోంచే లైన్ వెళ్తా ఉంది. మొత్తం వీర్లుపాడు మండలానికి సంబంధించి చెవిటికల నుంచి పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రావిటీ మీద నడిచే వాటర్ ఏం పంప్ చేయక్కర్లే, అక్కడ వదిలేస్తే వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. గ్రావిటీ మీద వెళ్ళే వాటర్ దాన్ని అది అడ్డం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ ఆ స్థలం కొనుక్కున్న వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఈ లైన్ వెళ్తుంది మాకు ఇబ్బంది అని, ఈ లైన్ ఉంటే మేము తీసుకోమని చెప్పారు. అప్పుడు సదర్ రైతు వీళ్ళని అప్రోచ్ అయితే ఎవరైతే దీన్ని చేస్తున్నారో కాంట్రాక్టర్, ఆయన పేరు ప్రస్ఫుటంగా ఆయన పడుతుంది. ఆయన రైతు దగ్గర డబ్బులు తీసుకుని ఈ పైప్ లైన్ చూశారు కదా, ఈ పైప్ లైన్లు ఎవరి పేరు మీద కొన్నారు అని అంటే అందరూ ఏమంటున్నారు, ఆయన పేరు మీద కొన్నారు అని చెప్తున్నారు. ఈ పైప్ లైన్ కూడా ఈ వాస్తవాలు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ తెలియజేయాలా, ఇది ఆయన పేరు మీద కొన్నాడా లేదా, ఒకటి. రెండు, ఈ ఒకవేళ ఈ పైప్ లైన్లు మార్చాలంటే అనుమతులు ఉన్నాయా? గ్రావిటీ మీద నడిచేది సీదా వెళ్ళేది స్ట్రైట్గా వెళ్ళేదాన్ని పక్కకి జరిపితే ఏమవుతుంది? తర్వాత అసలు అక్కడ ఉన్న పైప్ లైన్లు ఏంటి, వీళ్ళు వేస్తున్న పైప్ లైన్ ఏంటి, రెండు ఒకటేనా? అప్పట్లో ఇది వచ్చిందా ఈ పైప్ లైన్, ఈ ప్లాస్టిక్ పైప్ లైన్ వచ్చిందా? రాలేదు. అప్పుడున్న పైప్ లైన్ ఏంటి? అయితే ఐరన్ అవ్వాలా లేకపోతే సిమెంట్ అవ్వాలా? దానికి ఇది కనెక్ట్ చేస్తే పైగా దాన్ని టర్న్ తీసుకుంటున్నారు, అక్కడ టర్న్ తీసి మళ్ళీ ఇటువైపుకి. కాబట్టి ఇక్కడ ఈ పొలంలో రైతులు అబ్జెక్ట్ చేశాడు, మా దాంట్లో కూడా తీసేయండి. రైతు ఆపాడు, లేకపోతే ఈ పాటికి ఎవరికి తెలియకుండా కలిపేవారు. ఇక్కడ రైతు ఆపాడు, మాకు కూడా తీసేయండి అని. తీస్తే అందరిది తీయాలి, ఒకళ్ళు చేస్తే కుదరదని చెప్పి. ఇలాంటి ఒక ప్రజలకు ఒక మండలానికి మంచినీళ్లను ఇచ్చేది, దాహార్తిని తీర్చేటువంటి ప్రాజెక్టుని రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం డబ్బులు తినేసి కాంట్రాక్టరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే
సంపద సృష్టిలో భాగంగా ఈ కాన్స్టిట్యున్సీలో డబ్బులు ఎక్కడెక్కడ వస్తాయో షాడో ఎమ్మెల్యేకి బాగా తెలుసు. వెళ్ళటం వాలటం, గద్దలు కనుక రాబందులు కనుక శవాల మీద వాలినట్టు వెళ్ళటం వాలటం. వాళ్ళకు కొంత చెప్పాడు రైతు, ముట్ట చెప్పాడు. వీళ్ళందరూ కలిసి చేయాలనుకున్న పని ఇది. వాస్తవానికి ఇది ఇబ్బంది ఉంటే రైతు ఏం చేయాలా? ప్రభుత్వానికి అప్లై చేయాలా, అనుమతులు కోరాలా. అది చేయగలరా లేదనేది ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే మాకున్న సమాచారం ఏంటంటే వాళ్ళు నిరాకరించారని చెప్తున్నారు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు? దీనికి క్వాలిటీ చెక్ కూడా లేరు ప్రభుత్వ అధికారులు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని భావించాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ పాత్ర ఉందని భావించాల్సి వస్తుంది. ఏమని? ఎందుకని? వాళ్ళ దగ్గర తీసుకున్న కాంట్రాక్టర్, డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్ ఈయన ఇది పేరు తన పేరు మీద కొని రేపొద్దున GST క్లెయిమ్ చేస్తాడు. ఇప్పుడు ఆ పైప్ పగిలింది కాబట్టి దాన్ని రిపేర్ చేస్తామని చెప్పి కొత్తగా వర్కౌట్ చేస్తారు. మళ్ళీ దాని దగ్గర నుంచి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుంటారు. అక్కడ కూడా GST క్లెయిమ్ చేస్తారు. ఇది ఎవరి ప్రోత్సాహం లేకుండా ఇంత పని జరుగుతుందా? ఒక పైలట్ ప్రాజెక్ట్ కి ప్రభుత్వాన్ని పగలగొట్టడం ధైర్యం ఉందా? ఏం చెప్తున్నారు ఇప్పుడు అందరూ? నిన్న వచ్చారు అధికారులు, వచ్చి బాగు చేద్దాం అనుకున్నారు. పగలగొట్టింది ముందు వాటర్ ఇద్దామని. కానీ ఎవరైతే డబ్బులు ఇచ్చాడో సదరు రైతు నిలబెట్టాడు. కాదో కుదరదో, ఇది చేయడానికి కుదరదో, మా పని అయిన తర్వాత చేయమని చెప్తే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంతే తప్ప ఈ పనిని నిరోధించినటువంటి వ్యక్తి మీద ఏమైనా చర్యలు కానీ కంప్లైంట్ కానీ ఇచ్చారా? వాటరు నీరు పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత రిపేర్ చేయడానికి వస్తే ప్రభుత్వ అధికారులకి వాళ్ళ పని చేయకుండా వాళ్ళని ఏ ధైర్యంతో తిప్పి పంపించారు? వాళ్ళంతా వచ్చిన మాట మొత్తం కోడైకి వస్తుంది కదా. కంచీచర్లంతా నిన్న వచ్చారు. వచ్చి ఎందుకు వెళ్ళిపోయారు? ఇది చేస్తే కుదరదని రైతు అంటే ఎందుకని అన్నాడు రైతు? అనగలరా? ఒక ప్రభుత్వ అధికారికి ఎగనిస్ట్ గా ఎవరైనా మాట్లాడగలరా? ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధికి, లేకపోతే షాడో ఎమ్మెల్యేకి, లేకపోతే ఎమ్మెల్యేకి, ప్రభుత్వ అధికారులకి, అందరికి కాదు కొంతమందికి సమర్పించాడు కాబట్టి ధైర్యంగా మాట్లాడగలిగాడు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేదు. లేకపోతే ఏం చేయాలా? నీ మీద కేసు పెడతాం, అప్లై పై అధికారులకు చెప్తామని చెప్పాలి కదా. చెప్పారా? చెప్పకుండా చేశారు. చూశారు కదా మీరు. ఈ పైప్ లైన్ అక్కడి నుంచి ఎక్కడి దాకా పూర్తి చేశారు. ఎక్కడ బయటికి తెరిచారు, అక్కడ బయటికి తెరిచారు. ఉంది నిజంగానే పైపు పైలైన్ పగిలిపోతే అక్కడ రిపేర్ చేయాలి కదా. ఇది ఎందుకని? ఇలా చేయడానికి అనుమతులు ఉన్నాయా? ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? అధికారులు అనుమతి ఇచ్చారా? ఇది మార్చడానికి ఇవన్నీ తేల్చాలాళ్ళు. ఇది మంచి ప్రభుత్వం కదా, పారదర్శకమైనటువంటి ప్రభుత్వం కదా, తేల్చాలి. ఇది ఇన్ని వేల మందికి నీళ్లు ఇచ్చేదాన్ని వారం రోజులు నీళ్లు ఆపారంటే అసలు ఇది రాబందుల రెక్కల చెప్పుడు కాకపోతే ఏంటి? పైగా అది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. నిన్న కాక మొన్న చూసాం మనం, అన్ని రకాల రిజర్వేషన్లు చూసాం. వెర్టికల్ రిజర్వేషన్ చూసాం, హారిజాంటల్ రిజర్వేషన్ చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఆ శాఖకి అధిపతిగా ఉన్నారో, అంటే మంత్రిగా ఉన్నారో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కొత్త రిజర్వేషన్ వచ్చింది. అదేం రిజర్వేషన్? ఎల్లో రిజర్వేషన్. అదే రిజర్వేషన్ ఎల్లో రిజర్వేషన్ వచ్చింది. టీచర్స్ లో ఎల్లో రిజర్వేషన్ వచ్చింది. ముందేమో ఒక జీవో, తర్వాత ఏమో ఒక జీవో. 1:1 పిలుస్తారు. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చిందంట. ఒక లిస్ట్ పెట్టేటప్పుడు ఇవన్నీ చూడకుండా పెడతారా? అంత అసమర్థులా మీరు? కాదు కదా. అంటే ఇది ఎల్లో రిజర్వేషన్ చూస్తున్నాం కదా. యథా రాజా తథా ప్రజ. అక్కడ ఎట్లుందో రాష్ట్రం, ఇక్కడ కూడా ఇదే. ఇంత జరుగుతుంటే ఎవరన్నా అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవరన్నా వచ్చి చూసారా? ఇది ఏం జరుగుతుంది ఏంటంటే దీని మీద మాట్లాడారా? మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదు? మన సంపద సృష్టి కదా. ఈ సృష్టిలో భాగంగానే జరుగుతుంది. దీన్ని ఇంతటితో వదలం మేము. దీనికి సంబంధించి ఒక మండలానికి సంబంధించిన సమస్య ఖచ్చితంగా దీన్ని అన్ని రకాలుగా పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం కూడా చేస్తాం. దీని మీద ఖచ్చితంగా దీని మీద పిల్లి కూడా పడతాం. క్లియర్ గా చెప్తున్నాం. దీంట్లో ఏమాత్రం లేదు ఇలాంటివా చేసేది. థ్యాంక్ యూ. డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి. నశించాలి కూటమి ప్రభుత్వ అరాచకాలు, నశించాలి కూటమి ప్రభుత్వ అరాచకాలు, నశించాలి కూటమి ప్రభుత్వ అరాచకాలు. డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్